మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ ఉన్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవదనకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, సియోను నుండి యెహోవా నిన్ను ఆశ్రయించును. కీర్తన గ్రంథం 108 అధ్యాయము మరి 5వ వచనంలో ఈ మాట ఎక్కడున్న, సియోను నుండి యెహోవా నిన్ను ఆయన మందిరం నుండి ఆ దేవుడు ఆశ్రయిస్తాడంట. ఎలాగేస్తుంటే, యెహోవాను భయభక్తి కలిగి ఉండి ఆయన త్రోవలో నడిచేవారు అందరూ ధన్యులు. అప్పుడు ఆశ్రయించబడతావు. దేవుని భయభక్తి కలిగిన అందరూ కూడా ఆయనకు సన్నిధి నుండి నిన్ను ఆశ్రయిస్తాడంట. ఎందుకనంటే ఆయన భయభక్తి కలిగి ఉన్నా కాబట్టి నిశ్చయంగా నీ చేతులు కష్టార్జితం అనిపించదు, నీవు ధన్యుడు, మేలు కలుగు. నిశ్చయంగా దేవుడు ఆశ్రయిస్తే నీ కష్టార్జితం నువ్వు అనిపిస్తావు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగుద్దంట. అంటే దేవుని ఆశీర్వాదం కావాలంటే ఆయన భయభక్తి కలిగి ఉండాలి. ఎక్కడుగా మందిరం నుంచి నిన్ను ఆశ్రయిస్తాడంట. అందుకే నీ లోకిడి భార్య ఫలించడం, ద్రాక్ష వలె నుండి నీ భోజనం బలొచ్చు, నీ పిల్లలు ఒలువు మొక్కలుగా ఉందరంట. యెహోవాయైన భయభక్తి కలిగి ఇలాగో ఆశ్రయించబడు. దేవుని భయభక్తి ఎలాగంటే లోకిడి భార్య ఫలిస్తుందంట. నీ భోజనం బలొచ్చు, నీ పిల్లలు ఒలువు మొక్కల వల్ల ఉంటారంట. అందుకే సియోను నుండి యెహోవాని ఆశ్రయించి నీ జీవితకాలం యెరూషలేము క్షేమం కలుగుటకు నువ్వు జీవితకాలం అంతయు నువ్వు దేవుని యొక్క దీవుల్లో దేవుని యొక్క ఆస్తులను పొందుకునే దేవుడు దయచేయను గాక. అందుకే దేవాదేవుడు అంటున్నాడు, ఆయన త్రోవలు నడిచేవారు అందరూ ధన్యులు, ఆయన భయభక్తి కలవారు నిశ్చయంగా చేతులు కష్టార్జితం ఆశ్రయించబడతాయి. నీ కుటుంబం నీ లోకి నీ భార్య ఫలిస్తుంది, నీ భోజనం బలచుడు, నీ పిల్లలు ఒలుగు మొక్కలుగా ఉండరు. యెహోవాను భయభక్తి కలిగి ఇలాగంటే ఆ పైన మాటలను బట్టి అలాగ మీరు ఆశ్రయించే కృప దేవుడు మీ అందరికి దయచేయను గాక. దేవుని భయభక్తి కలిగి ఉండే కృప దయచేసి సియోను నుండి యెహోవా నిన్ను ఆశ్రయించే కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీపించిన ప్రార్థన. సర్వాధికారి యేసు ప్రభువా, కృపగల తండ్రి, కనికరపునుడా, ఆరాధనకు యోగ్యుడా, సుతుల సింహ ఆశీనుడా, పరిశుద్ధుడు, పరిశుని వేలాదులతో కొనియాడుతున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ ఉంచండి. మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా, ఏకిడి రాకుండా సహా అందరితో సమాధానం, శాంతి దయచే, నెమ్మది దయచే. అయ్యా, మా యజమానుల ద్వారా ఏకిడి రాకుండా సహాయించండి. మా పని భారం ఒత్తిడి తీర్చండి. మా కష్టార్జితాన్ని తీసి మా కష్టార్జితం వ్యర్థం కాకుండా సహాయించండి. తాగుడు పేకడ వ్యసనాలు దూరపరచండి. అప్పులు బంధకాల నుంచి విడిపించండి. కుటుంబ సమస్యలను విడుదల తెచ్చండి. అయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని మహింపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.